దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగటానికి కారణాలు ఏంటి, ఈ చెడు కొలెస్ట్రాల్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని ఎలా పెంచుకోవాలి, సో ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్. హలో సార్. హలో మేడం. సార్, బాడీలో మనకి చెడు కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలా అసలు కంట్రోల్ చేయాలి, ఎందుకు వస్తూ ఉంటాయి ఇవి? అంటే కొలెస్ట్రాల్ పాపము బ్యాడ్ అని చెప్పి చాలా బ్యాడ్ నేమ్ వస్తుందండి. కానీ కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ప్రతి సెల్ ఫార్మేషన్కి అవసరం. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు కొలెస్ట్రాల్ ఎక్కువ తింటేనే పెరుగుతుందని. అది కొంచెం మాట వాస్తవం, కానీ 70% బాడీ మెటబాలిజంలో ఉత్పత్తి అవుతుందండి. ఈ 30% పైనుంచి మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అది కంట్రిబ్యూట్ చేస్తుంది. చాలా మంది స్ట్రిక్ట్గా డైటింగ్ చేస్తున్నా అయినా ఉందనుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీలో అనుకోండి, బాడీ మెటబాలిజం అనుకోండి, 70% బాడీలోనే ఉత్పత్తి అవుతుంది. సో ఒక 30% పైనుంచి మనం తినేది కూడా కంట్రిబ్యూట్ చేస్తుంటుంది. సో కొలెస్ట్రాల్ అంతా బ్యాడ్ అంటే అన్నీ బ్యాడ్ కాదండి. ప్రతి సెల్ ఫామ్ కావడానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ ఏదైతే ఈ మోతాదు మించుతుందో అప్పుడు దానివల్ల దుష్పరిణామాలు వస్తాయి. మామూలుగా ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం షుగర్ అనుకున్నట్టుగానే బాడీలో కూడా కొలెస్ట్రాల్ వాల్యూ చూసినట్టయితే అరౌండ్ 200 మ్యాక్సిమం 260 వరకు టోటల్ కొలెస్ట్రాల్, అరౌండ్ 130-160 వరకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అయితే అరౌండ్ 30 to 50 మధ్యలో, ట్రైగ్లిజరైడ్స్ అయితే అరౌండ్ 150 mg నార్మల్గా కన్సిడర్ చేస్తాం. ఇంకొక చిక్కు ఉంది ఇందులో. నార్మల్ అంటే మీలాగా నాలాగా నార్మల్ ఉన్న వాళ్ళకి నార్మల్ వేరండి. కానీ హార్ట్ అటాక్ వచ్చినా లేదంటే స్టెంట్ పెట్టినా దాని బైపాస్ సర్జరీ అయినా ఈ నార్మల్స్ స్ట్రిక్ట్గా తగ్గించేస్తాం. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రాబ్లం రాకుండా అంటే ఇంకా తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ కంట్రోల్ కావాలి. సో వాళ్ళకి ఏమిటి నార్మల్ అని ఆలోచించినట్టయితే ఈ ఆల్రెడీ అటాక్ వచ్చిన స్టెంట్లు అయిన వాళ్ళందరికీ మామూలుగా ఇందాక చెప్పినాం 260 వరకు కూడా పర్లేదని, వీళ్ళకి సగం 130 ఉండాలి టోటల్ కొలెస్ట్రాల్. అలా కాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మామూలుగా 160 ఉండే బదులు వీళ్ళందరికీ 70 కంటే తక్కువ ఉండాలని, ఇంకా మళ్ళీ అటాక్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అవుతున్న వాళ్ళకి 55 కంటే తక్కువ ఉండాలని మనకి రికమెండేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నార్మల్స్ చాలా తక్కువగా ఉంటాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది అది మంచి కొలెస్ట్రాల్. అది దాని 50 mg కంటే ఎక్కువగా ఉంటే మంచిదని మనకు అధ్యయనంలో వచ్చింది. సో మీరు చూసినట్టయితే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అది బ్యాడ్ కొలెస్ట్రాల్. దాని తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ ఎట్లా అయింది అది అంటే మన శరీరంలోంచి బ్లడ్లోంచి ఆ కొలెస్ట్రాల్ పరిణామాలను ఎల్డిఎల్ పార్టికల్స్ని కొలెస్ట్రాల్స్ని అది లివర్ తీసుకెళ్ళి దాని మెటబాలిజంకి హెల్ప్ చేసేది కనుక అది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిదైంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ ఎందుకు బ్యాడ్ అయినాయంటే డైరెక్ట్లో ఆర్టరీ లోపల సెల్స్ లోపల ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ పేరుకపోయి అక్కడ కొలెస్ట్రాల్ గడ్డగట్టి ఇంకా రక్తం వేరే సెల్స్ అన్నీ కలిసి కూడా నారింగ్ చేస్తుంది కనుక అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అయింది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఏవైనా కూడా మోతాదులో ఉంటే పర్లేదు, కానీ మోతాదు మించినప్పుడు మాత్రం ప్రాబ్లం. కొందరికి పుట్టుకతోనే కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉంటుంది. దాన్ని కంజెంటల్ హైపర్లిపిడిమియాస్, హైపర్ కొలెస్ట్రాలిస్ అంట. వారి కొలెస్ట్రాల్ వాల్యూ చూస్తే మీకు అది 700, 1000 అట్లా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూస్తే 500, 400, 300 అట్లా ఉంటుంది. చాలా ఉన్న వాళ్ళకి వేరే విధంగా కొలెస్ట్రాల్ డిపాజిట్ స్కిన్ మీద కావడము, టెండన్ గ్రాంథోమస్ అని అర్లీగానే 20 ఏళ్ళకి 15 ఏళ్ళకి హార్ట్ అటాక్ రావడము అట్లాంటివి చూస్తుంటాం. అలా కాకుండా ఈ ఫెమిలియల్ ప్యాటర్న్ కాకుండా ఉన్న వాళ్ళకి కామన్గా ఎసెన్షియల్ వేరే కారణం లేకుండానే బాడీ మెటబాలిజంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కామన్గా చూస్తుంటాము. వాళ్ళందరికీ కూడా ఇందాక చెప్పినట్టుగా వీళ్ళను తక్కువలో కొలెస్ట్రాల్ ఉంటే మంచిది, కానీ ఆల్రెడీ జబ్బు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంకా తగ్గించుకోవాలి. ఇంకా మీరు చూసినట్టయితే మన కొలెస్ట్రాల్ ఎలా తగ్గాలి అంటే నేను చెప్పినట్టుగా డైట్ నియమాలు పాటించి వాకింగ్ అది ఎక్సర్సైజ్ చేసుకుంటే కొలెస్ట్రాల్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఈ అన్నిటికి కూడా ఎంత లెవెల్లో ఉందని బట్టి డిసైడ్ చేస్తాం. రోగికి ఆల్రెడీ 300 కొలెస్ట్రాల్ ఉంటే కేవలం డైట్ నియమాలు పాటిస్తేనే అది రెగ్యులర్లోకి రాదండి. అట్లాంటి వాళ్ళకు కన్సర్న్డ్ కార్డియాలజిస్ట్ చూసి ఏ విధమైన ట్యాబ్లెట్ మంచిదనేది మనం నిర్ధారిస్తాము. ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఇంతకుముందు అయితే స్టాటిన్ మాత్రలు, అటోరోస్టాటిన్ అని, రోజోవాస్టాటిన్ అనే మాత్రలే ఉంటుండే. కానీ దానికి చూస్తే ఏంటంటే చాలా మందికి కొలెస్ట్రాల్ ఇంకా టోటల్ కంట్రోల్కి రాకపోతుంది. దాని అందరికి కూడా మనం ముందుగా ట్రై చేస్తుంటే అది కాకుండా ఎస్డిమైబ్ అని ఇంకో మాత్ర కూడా ఉండే. ఇవన్నీ ట్రై చేసినప్పుడు కూడా చాలా ఒక 30-40% మందిలోనే కొలెస్ట్రాల్ టోటల్ కంట్రోల్ లెవెల్కి వస్తుంది. ఇంకా 60-70% మందిలో ఇంకా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుండే. కనుక కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చే కారణాలు ఇంకా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే
ఈ ఇంజెక్షన్ టైపు ఈ మెడిసిన్స్ వచ్చినాయి. అది PCSK9 ఇన్హిబిటర్స్ అని, రెపాతా అని అట్లాంటివి ఇంతకుముందు వచ్చిండే. దాంతో చిక్కేముందంటే ప్రతి 2 వారాలకు ఒకసారి చర్మం కింద ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని. ఇంకా ఈ మధ్య ఇంకా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్. అది mRNA మీడియేటెడ్ మెకానిజం ద్వారా కొలెస్ట్రాల్ ఫార్మేషన్ని తగ్గిస్తుంది కనుక అది ఒక్కసారి ఇస్తే 6 నెలల వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో అది కేవలం ఇన్సులిన్ లాగా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సింపుల్. 6 నెలలకు ఒకసారి తీసుకుంటే ఆ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఇంకా సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. LDL కొలెస్ట్రాల్ 30 లోప, ఎప్పుడైతే LDL కొలెస్ట్రాల్ వాల్యూ 40 కంటే తక్కువగా జరుగుతుందో అప్పుడు లోపల పోయిన కొలెస్ట్రాల్ కూడా రిగ్రెస్ అయిపోయి ప్లాక్స్ అన్ని స్టెబిలైజ్ అయిపోయి నారింగ్స్ కూడా తగ్గుతాయి అని మనకు అధ్యయనంలో వచ్చింది. అంటే ఇవి ఎవరికి ఏ టైంలో అవసరం పడుతుంది, ఎవరు వేసుకోవాలి? అది మన పర్సన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారండి. ఇందాక చెప్పినట్టుగా స్టాటిన్ మాత్రలు, STMI మాత్రలు ఇచ్చినా కూడా ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, లేదంటే కొందరికి కొలెస్ట్రాల్కి ఇచ్చే మందులు స్టాటిన్ మాత్రలు వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మసిల్ పెయిన్స్ అని అట్లా ఉన్నా, లేదంటే ఇవన్నీ ట్రై చేసినప్పటికీ కూడా కొందరు రిపీటెడ్గా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి, రిపీటెడ్గా మళ్ళీ స్టెంటింగ్ ధర అవసరం అవుతుంది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం. కానీ చాలామంది నాకు టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదు, నేను కేవలం ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. మీరు అది ప్రైమరీగా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అని అనలైజ్ చేస్తాం. దానికి ఇంజెక్షన్ కాస్ట్ ఎంత, దానివల్ల లాభం ఎంత ఉంటుందని అనలైజ్ చేసి రికమెండ్ చేస్తాం. అలా రికమెండేషన్ ప్రకారంగా అయితే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, ఎందుకంటే ఇనీషియల్గా ఈ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక, మీకు ఏమీ జబ్బు లేని వాళ్ళకి వచ్చే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది కనుక అందరికీ అడ్వైజబుల్ కాదు. కాకపోతే నేను టాబ్లెట్స్ వేసుకోదలుచుకోలేదు, నా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది, అయినా ఇది తీసుకొని నేను ప్రివెన్షన్ తీసుకోవచ్చు అంటే దాంట్లో నష్టం లేదు. మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టదలుచుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు కరెక్ట్గా టైంకు తీసుకొని మీరు 30 ఏళ్ల లోపే కనుక 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే తీసుకున్నట్టయితే మీరు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ను సిగ్నిఫికెంట్గా తగ్గించుకొని 100 ఏళ్ళు కూడా మీరు హార్ట్ అటాక్ లేకుండా జీవించగలుగుతారని నేను అనటం లేదండి. మా యూజిన్ బ్రాన్వాల్డ్ అని మా ప్రొఫెసర్, అంటే వాళ్ళు కూడా 6 months ఒకసారి తీసుకోవాలా సార్? ఏదైనా అంతే అండి లైఫ్లో, మరి దాని ఎఫెక్ట్ ఉన్నంతసేపే దానికి బెనిఫిట్ ఉంటుంది. 6 monthsే దాన్ని పనిచేసే మెకానిజం. మీరు 6 months తీసుకోకుండా సంవత్సరం తీసుకుంటే కొంచెం సేపటి వరకు ప్రొటెక్ట్ ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత 2 ఏళ్లకు ఏదో మళ్ళీ నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది, మళ్ళీ రిస్క్ ఉంటుంది. ఏదైనా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడే మనకు బెనిఫిట్, డైట్లో నియమాలు పాటించినప్పుడే బెనిఫిట్, అలానే ఇంజెక్షన్ తీసుకున్నప్పుడే దాని బెనిఫిట్. అంతేగాని ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ పనిచేయాలంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఆ టెక్నాలజీ రాలేదు. యాజ్ ఆఫ్ నౌ దీని ఎఫెక్ట్ 6 నెలలు ఉంటుంది కనుక 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే మా యూజిన్ బ్రాన్వాల్డ్ గారు దీన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వ్యాక్సిన్ లాగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ హార్ట్ అటాక్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరూ తీసుకొని బెనిఫిట్ కావచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పిన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. LDL లెవెల్స్ పెరగడానికి రీజన్స్, ఎలా తగ్గించుకోవాలి, ఎటువంటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.